హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఆనియన్స్ అయితే బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేనైతే చాపర్లో వేసేసి కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కొంచెం పెద్దగా కట్ చేశాను. పిల్లలు ఉన్నారు కదా, అందుకని వాళ్ళు తినలేరని ఎప్పుడు ఇలాగ చేస్తూ ఉంటారనమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత వెంటనే ములక్కాయలు కూడా వేసేసేసి ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసి మూత పెట్టి సన్న మంట మీదే ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో అల్లం పేస్టు అలాగే కారం కూడా వేసేయాలి. వేసేసి మూత పెట్టేసేసి మంచిగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి పాలు అనమాట. ఈ పాలు పోస్తేనే మంచి గ్రేవీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇంకా ఎక్కువ మసాలాలు కూడా వేసుకోక్కర్లేదు. మా అత్తయ్య అయితే ఇలాగే చేసేదనమాట. పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ వంట అనమాట. ఆవిడని చూసి నేను కూడా నేర్చుకున్నాను. మా ఇంట్లో ఎక్కువగా ములక్కాయ టమాటానే చేసేవాళ్ళు. పెళ్ళైన తర్వాత అత్తయ్య ఇలా చేయడం చూసి నేను కూడా చేయడం నేర్చుకున్నాను అత్తయ్య దగ్గర. ఇదిగోండి, మా బాబుకి అయితే క్యారేజీ కడుతున్నాం, మా పెద్ద బాబుకి. ఇంకా వాడికి గ్రేవీ వేసి క్యారేజీ కట్టేసేసి పైన అయితే ములక్కాయలు అలాగే కొంచెం గ్రేవీ అయితే కలిపేసి పెట్టేస్తాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్, ఒక లైక్